వీక్షకులందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అతిపెద్ద భారీ చోరీ జరిగింది. దొంగతనాలు చాలా విచిత్రమైన దొంగతనాలు ఉంటాయి. పేపర్లో, పత్రికల్లో, టీవీలో చూస్తామంటే మనకు అర్థమవుతుంది. తాజాగా ద్వారకా తిరుమలలో ఒక దొంగ ఇంట్లో ఎవరూ లేని చూసుకొని ఇంట్లో ప్రవేశించి ఇంట్లో విలువైన బంగారం ముట్టుకోలేదు, డబ్బు ముట్టుకోలేదు, గ్యాడ్గెట్స్, ఈ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు ఏమి ముట్టుకోలేదు. గ్యాస్ సిలిండర్ దొంగిలించుకొని పోయాడు. ఫుల్ గ్యాస్ సిలిండర్. అంటే దొంగతనాలు ఎంత విచిత్రంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. గడిచిన వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా గ్యాస్ కోసం జనాలు హైరాణ పడుతూ ఉన్నారు. ప్యానిక్ బుకింగ్ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 55 లక్షల గ్యాస్ బుకింగ్స్ జరగాల్సి ఉండగా అవి దాదాపుగా 95 లక్షలకి డబల్ అయిపోయాయి. సర్వర్లు కూడా డౌన్ అయిపోతా ఉన్నాయి. ఇంట్లో ఒక సిలిండర్ ఉన్నా కూడా, ఫ్రెష్గా ఓపెన్ చేసిన సిలిండర్ ఒకటి ఉన్నా కూడా మరో 2 సిలిండర్లు తెచ్చి పెట్టుకుంటే మంచిది. ఎందుకని మంచిది? ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. మరి కట్టెల పొయ్యిలు ప్రతి ఇంట్లో పెట్టడం సాధ్యం కాదు. బొగ్గులతో ఇప్పుడిప్పుడు వంట చేయడం అంటే సాధ్యం కాదు. దీంతో గ్యాస్ సిలిండర్లకి డిమాండ్ పెరిగిపోయింది. అందుకే ఆ దొంగ తనకు అవసరమైన గ్యాస్ సిలిండర్ని చోరీ చేశాడు. ఇలాంటి విచిత్రమైన దొంగతనాలు జరుగుతూ ఉంటాయి సరదాగా. అయితే చుట్టుపక్కల వాళ్ళే ఎవరో చేసి ఉంటారు. ఆ గ్యాస్ సిలిండర్ కోసం ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఎవరో దొంగలు రాదు, చుట్టుపక్కల సమీప ప్రాంతాల వారే చేసి ఉంటారని అనుమానిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.